అందరికీ వందనాలు ప్రియులారా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు అంతగానో కృప చూపించాడు. నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుడు మరలా మీతో మాట్లాడడానికి ఇట్టి అవకాశం నాకు కల్పించినందుకు. ఇకపోతే మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరి ప్రార్థనను బట్టి నేను కూడా క్షేమంగా ఉన్నాను. ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ప్రపంచ యాత్రికుడు నాన్ వేషన్ అనేటువంటి ఒక సహోదరుడు ఇటీవలి కాలంలో ఒక వీడియోలో క్రైస్తవ్యం కోసం కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఆ వీడియో నా వరకు రావడం జరిగింది. ఎందుకు ఆయన మీద నేను స్పందిస్తున్నానంటే, కొన్ని మిలియన్స్ లో ఆ వ్యక్తిని ఫాలో అవుతారు కనుక అతడు మాట్లాడినటువంటి ఆ మాటల ప్రభావం అనేది అనేకుల మీద పడే అవకాశం ఉంటుంది. అందుకు కనుక స్పందించాల్సి వస్తుంది. అయితే ఈ నాన్ వేసిన జాగ్రత్తగా చూడండి. క్రైస్తవ మతం ఇదిగో ఈ బెతలహేము, ఈ పాలస్తీనా ఈ ప్రాంతంలో పుట్టింది క్రైస్తవ మతం. ఈ పక్కన ఉంది సౌదీ అరేబియాలోని ఇస్లాం మతం పుట్టింది. 1000 సంవత్సరాల మతాలు. ఎన్ని దేశాలు నాశనం చేశారు. ఏం చరిత్ర నాశనం చేయడం అంటే మతం మార్చడం, మత మార్పిడి. ఏం ఈ రోజుకి చేయట్లేదు మత మార్పిడి. మీరు చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. ఏదో మతం మార్చాల్సిన అవసరం ఏంటి, మతం మారాల్సిన అవసరం ఏంటి? ఈయన నిజానికి ఆ మాటలు మనస్తో అని అన్నారని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈయన గతంలో యేసుక్రీస్తు ప్రభుల వారి స్టాచ్యూ దగ్గర ఈయన పాటలు ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము, అనుసాంద్రము ఆ యెహోవాని స్తుతించెదము. హల్లెలూయా హల్లె హల్లెలూయా హల్లె హల్లెలూయా 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 శృతి మహిమ. ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము, మంచి కాపరి నా ప్రభు యేసే. రెండవది, ఈయన ఇత్తడి సర్పం కోసం మాట్లాడుతూ అర్థం ఏంటంటే, ఇజ్రాయెల్స్ మీద దేవుడు పాముల్ని వదులుతారు అనమాట. దైవదోషం చేసిన వాళ్ళ మీద పాములతో, విష సర్పాలతో కనిపిస్తుంటారు. అప్పుడు చనిపోతుంటే దేవుడు జాలిపడి ఈ సర్పాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు, పాము కరిచిన వాళ్ళు బతికి తిరిగి వస్తారని చెప్పి బైబిల్లో, అందుకే ఆ బైబిల్లో చెప్పినట్లు యేసు ప్రభువుని తిట్టకూడదు. యేసు ప్రభువుని తిట్టడం మహాపాపం. అదిగోండి, ఇదిగో ఇలా పాము. ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు దూషించకూడదు అనేటువంటి చెప్పినటువంటి మాటలు కానీ మనం పరిశీలిస్తే, ఇతడు భారతదేశంలో అన్ని మతాలను, అన్ని మత సిద్ధాంతాలను కూడా గౌరవించే వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. అయితే అలాంటి వ్యక్తి ఇటీవలి కాలంలో ఒక మాట మాట్లాడడం జరిగింది. ఏంటా మాట అంటే, క్రైస్తవ్యము మన భారతదేశాన్ని నాశనం చేసింది, క్రైస్తవ్యము మన భారతదేశాన్ని నాశనం చేసింది అనేటువంటి ఈ మాటను ఆయన మాట్లాడడం జరిగింది. బహుశా నా ఉద్దేశం ఏంటంటే, బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని నాశనం చేశారు అని అనకుండా క్రైస్తవులు నాశనం చేశారని తొందరపడి ఉండవచ్చు. సహోదరుడు నాన్వేషణ గారు మరికొంత అన్వేషణ చేస్తుంటే బాగుండేమో. బ్రిటిష్ వారు ఈ దేశాన్ని నాశనం చేశారు అని అనకుండా తొందరపడి క్రైస్తవులు ఈ దేశాన్ని నాశనం చేశారు అని ఉండవచ్చు అని నా అభిప్రాయము. మరి ఆయన కావాలని అన్నారో తెలియకన్నారో మరి నాకైతే తెలియదు. కానీ ఒక విషయం మీకు చెప్పాలి, అదేంటంటే, నిజమే బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు. మరలా నేను చెప్తున్నాను, ఒక భారతీయుడిగా బ్రిటిష్ వారిని ఎవరు వెనకేసుకొచ్చినా వారు దేశ ద్రోహులే. ఎందుకంటే బ్రిటిష్ వారు మన దేశానికి తీరని నష్టం చేశారు. అయితే బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు. ఎందుకంటే క్రైస్తవులు అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించేవారే క్రైస్తవులు. అయితే బ్రిటిష్ వారు ఎవ్వరు కూడా క్రైస్తవులు కాదు. బ్రిటిష్ వారిని మనం గౌరవించాల్సిన పని కూడా లేదైతే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇది మన భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఒక అడుగు ముందు స్వతంత్రం రావడానికి ఒక బ్రిటిష్ వ్యక్తి కారణం. ఆయన పేరు ఏవో హూమ్. ఆయన కోసం మీకు స్పష్టంగా తెలియాలంటే పక్కన కనబడుతున్నటువంటి ఆ వీడియోను తర్వాత వీక్షించే ప్రయత్నం చేయండి. ఏవో హూమ్ గారి ద్వారా ఒక అడుగు ముందుగా మన భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి స్వతంత్రం అనేది రావడం జరిగింది. ఇకపోతే ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, క్రైస్తవ్యం ఈ దేశానికి నాశనం చేసింది అన్నారు. ఒకవేళ అది కావాలని అన్నారో తెలియకన్నారో నాకైతే తెలియదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. క్రైస్తవ్యం వలన ఈ దేశానికి ఏ నష్టము కలగలేదు. క్రైస్తవ్యం వలన ఈ దేశానికి ఎన్నో లాభాలు జరిగాయి. మదర్ తెరీసా గారు కావచ్చు, విలియం కేరీ గారు కావచ్చు, ఇలా ఎంతో మంది మిషనరీలు ఈ భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలకు వారు పూనుకొని ఎన్నో విలువైనటువంటి విద్యా సంస్థలు కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, వైద్యపరంగా కానీ అన్ని విషయాలు కూడా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు అనేవి క్రైస్తవ మిషనరీలు ఈ భారతదేశంలో చేపట్టడం అనేది జరిగింది. ఇకపోతే ఈ భారతదేశంలోనే కావచ్చు, మరి ఇతర దేశాల్లో 95% వస్తువులు మన భారతదేశం వారు కానీ ఇతర వారు కానీ
వాడుతున్నటువంటి 95% వస్తువులు క్రైస్తవులు కనిపెట్టినవే. అలాగని వీళ్ళు ఏం చేయలేదని కాదు, మన భారతదేశ ప్రజలు ఏం చేయలేదని కాదు నేను అనుకుంటా. క్రైస్తవ్యం మన దేశానికి నష్టం చేయలేదు, లాభం చేసింది. మనందరికీ తెలుసు, బాల్య వివాహాలు కానీ, సతీ సహగమనం కానీ, ఇలాంటి ఎన్నో భయంకరమైనటువంటి మూఢాచారాలలో మన భారతదేశము కొట్టిమిట్టి ఆడిపోతున్నప్పుడు ఎందరో క్రైస్తవ మిషనరీలు మూఢాచారాలను రూపుమాపడం జరిగింది. సతీ సహగమనం ఈరోజు ఒక విధవరాలు బ్రతుకుతుందంటే దానికి గల కారణం ఒక క్రైస్తవుడిని మర్చిపోకూడదు. సో నాన్వేషణ గారు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన మాటలు విని క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకున్న వారు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ్యం ఈ దేశాన్ని నాశనం చేయలేదు, క్రైస్తవ్యం ఈ దేశానికి మేలు చేసింది. లేకపోతే ఆయన మాట్లాడుతూ క్రైస్తవ మతము అన్నారు, క్రైస్తవ మతము అన్నారు. గమనించండి, క్రైస్తవ్యం మతము కాదు, క్రైస్తవ్యం నీతి మార్గము. ఎందుకు తెలుసా? మనిషిని మంచి దారిలో నడిపించే నీతి మార్గమే క్రైస్తవ్యం. ఎలాగో చెప్పంటారు? ఒక సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను ప్రియులరా. మహాఘోరం చేసి మమ్మల్ని మన్నించండి అని ఒక న్యూస్ పేపర్లో, మన తెలుగు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. 1993 సంవత్సరము మార్చి 8వ తేదీన చిలకలూరుపేట వద్ద బస్సు దగ్ధం చేసిన సంఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు విచారించిన గుంటూరు జిల్లా 3వ అదనపు జడ్జి 1995 సెప్టెంబర్ 7వ తేదీన నిందితులు చలపతిరావు అలాగే విజయవర్ధన రావులకు ఉరిశిక్ష విధించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో కూడా ఈ శిక్ష ఖరారయింది. దీంతో ఆ ఇరువురు తమకు క్షమాభిక్ష ప్రసాదించమని అప్పటి రాష్ట్రపతికి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించడంతో గత సంవత్సరం మార్చి 29వ తేదీ నుంచి ఏడాది కాలంగా వారిరువురు మృత్యుముఖంతో కొట్టుమిట్టాడుతున్నారు. వారిని ఉరి తీయాలని నిర్ణయించిన సమయానికి ఒక రోజు ముందు చివరి కోరిక ఏమిటని జైలు అధికారులు ప్రశ్నించగా ఆ ఇరువురు నిందితులు బాప్తిస్మము స్వీకరించాలని ఉన్నట్టుగా చెప్పారు. వారు చెప్పిన ప్రకారం గత ఏడాది మార్చి 28వ తేదీ సాయంత్రం వారు బాప్తిస్మాన్ని స్వీకరించారు. ఆ తర్వాత కొద్ది గంటలకే వారికి అమలు జరగాల్సిన ఉరి శిక్షపై స్టే రావడం, ఇప్పుడు ఆ యొక్క శిక్ష పూర్తిగా రద్దవడం విశేషమని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. బహుశా ఈ యొక్క సంఘటన చాలా మందికి తెలిసిందే ఉండొచ్చు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, క్రైస్తవ్యం మూర్ఖులైన వ్యక్తులను మంచివారిగా చేసింది కదా? మూర్ఖులైన వ్యక్తులను ఎలా చేసింది? మంచివారిగా చేసింది. వారు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నారో తర్వాత వారికి అమలవలసినటువంటి ఆ యొక్క శిక్ష అనేది అమలు కాకుండా తప్పింపబడింది. అదే చెప్తున్నాను, క్రైస్తవ్యం మతము కాదు, క్రైస్తవులు మతాన్ని మార్చట్లేదు. మరలా స్పష్టంగా చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి. క్రైస్తవ్యం వలన ఎంతో మంది తాగుబోతులు మారారు, క్రైస్తవ్యం వలన ఎంతో మంది వ్యభిచారులు మారారు, క్రైస్తవ్యం వలన ఎంతో మంది నరహంతకులు దొంగలు మారారు, క్రైస్తవ్యం వలన ఎంతో మంది త్రాగుబోతులు, ఎంతో మంది కరుడు గట్టిన కసాయిలు మారారు క్రైస్తవ్యం వల్ల. ఇప్పుడు నేను అడుగుతున్నాను, క్రైస్తవ్యం మతం మార్చిందా, మనిషిని మార్చిందా? మనిషిని మార్చింది. కాబట్టి నాన్వేషణ గారు మాట్లాడినటువంటి 2 మాటలు కూడా అవి అంత స్పష్టమైనవిగా లేవు. మరి ఆయన కావాలని అన్నారో మరి తెలియక అన్నారో నాకు తెలియదు, కానీ ఒక సేవకునిగా నాకు స్పందించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను స్పందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం సమాజంలో చూస్తుంటే పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ విశ్వాసాలను, క్రీస్తును దూషించే ప్రయత్నాలు ఎక్కువ చేస్తున్నారు. అది ఎంత మటుకి న్యాయం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మరలా చెప్తున్నాను, ఏ క్రైస్తవుడైనా దేవుళ్ళు అనబడుతున్న వారు కానీ మరో మతాన్ని కానీ దూషిస్తే అతడు క్రైస్తవుడే కాదు. మరి క్రైస్తవులు నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా మరి ఇతర మతాలను వారు దూషించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అలా నేర్పించలేదు. కానీ ఎందుకో మరి క్రైస్తవులు ఇతర మతాల వారు నేమనకపోయినా ఇతర మతాల్లో ఉన్నటువంటి వారు క్రైస్తవ్యంలో ఉన్న వారిని, క్రైస్తవ విశ్వాసాలను, క్రీస్తు ప్రభుల వారిని ఎందుకు ఉత్తు పుణ్యాన్ని ఇలాగా దూషిస్తున్నారో అది ఎంత మటుకి న్యాయం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మతము కంటే మానవత్వం గొప్పది. హిందూ మతం ప్రమాదంలో లేదు, క్రైస్తవ్యము ప్రమాదంలో లేదు, ముస్లిమ్స్ మతము ప్రమాదంలో లేదు, కానీ మతం పేరుతో మనిషి చాలా ప్రమాదంలో ఉన్నాడని మాత్రం గుర్తుపెట్టుకుంటున్నారు. కాబట్టి దయచేసి యూట్యూబ్లో కానీ ఇతరితర మాధ్యమాల్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏ వ్యక్తిని సరే మాట్లాడినప్పుడు మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన భారతదేశం. కాబట్టి ఇలాంటి భారతదేశంలో ఉన్నప్పుడు సమయస్ఫూర్తితో, సమానత్వముతో, సమన్వయతతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నా అన్వేషణ గారు ఈ విషయంలో మాట్లాడినప్పుడు మరి కొంత అన్వేషించే బాగుండు. ఏదైతేనే మీ అందరికీ కూడా స్పష్టమైనటువంటి వివరణ వచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు కూడా తొందరపడి ఎవరు కూడా చేయకండి. వినేవారు కూడా కొంచెం ఆలోచించండి. క్రైస్తవ్యం మన భారతదేశానికి ఏ నష్టము చేయలేదు. సెకండ్, క్రైస్తవ్యం మతము కాదు, క్రైస్తవ్యం నీతి మార్గం.